కోదండరాం సార్ నడిపినటువంటి వేదికలు, ఆ వేదికలో పాల్గొన్న వేలాది మందిని డైరెక్ట్గా సారే చెప్పగలుగుతారు ఎవరు ఉద్యమకారులని, పెద్దగా ఆలోచించే అవసరం లేదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అన్న, ఇప్పటికే 30 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి. 30 నెలల్లో ఇప్పుడు ఉద్యమకారులు అనేక మంది అనేక ఉద్యమాలు చేస్తే, హైదరాబాద్ నగర నడివీధుల్లో భిక్షాటన చేస్తే ఆ తర్వాత ఈ కమిటీ రావడం అన్నది కొద్దిగా విచారకరం అన్న. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఎలక్షన్ టైంలో ఆనాడు మీరందరూ చెప్పింది ఏంది, రేవంత్ రెడ్డి గారు ఉద్యమంలో లేకపోయినా రేవంత్ రెడ్డి గారు పక్కన ఉన్న కోదండరాం గారు, అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు, రాములు నాయకన్న గారు, వీరంతా ఉద్యమంలో ఉన్నారు కాబట్టి మాకు ఉద్యమకారుల కష్టాలు తెలుసు, మేము ప్రభుత్వంలో వచ్చిన వెంటనే ఉద్యమకారులకు మేలు చేస్తామని చెప్పిరన్న. మరి ఈ 30 నెలల్లో వాళ్ళకి ఆలస్యమైంది కాబట్టి మీరు ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా, ఈ కమిటీ ఎంత తొందరగా కంక్లూడ్ అయ్యి నిర్ణయం తీసుకుంటే అంత మంచిది. మీరు నిర్ణయం ఎప్పుడు తీసుకున్నా దీని అప్లికేషన్ మాత్రం రెట్రాస్పెక్టివ్గా మీరు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి వారికి బెనిఫిట్ అయ్యేటట్టుగా చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నానన్న. రూల్ పొజిషన్ కోసము, చట్టబద్ధత కోసము ఆలోచించే అవసరం లేదన్న. మన భారతదేశంలోనే అనేకమైన ఉదంతాలు ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకొని మానవీయ కోణంలో అన్నిటికన్నా ఎక్కువ టైం బౌండ్ మేనర్లో దయచేసి మీరు నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నానన్న. డెఫినెట్గా బయట ఉన్న చర్చ, రాజకీయంగా మేమందరం అనుకునే చర్చ కూడా కేకే గారి కమిటీ వేసినారంటే కాలయాపనకి వేసినారని అనుకున్నామన్నా. ఎందుకంటే ఈ 30 నెలల్లో ముందే ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే December 9 అధికారంలోకి రాగానే తెల్లారి నుంచే బెనిఫిట్ ఇస్తామన్నారు కాబట్టి ఇవ్వకుండా పోయినందుకు కాలయాపన కమిటీ అనే మేము అనుకున్నాం. అయితే అది తప్పని ప్రూవ్ చేయవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. టైం బౌండ్, టైం చెప్పండి, ఎన్ని మంత్స్ తీసుకుంటారు, ఎన్ని తీసుకుంటారు. మీరు కొంత ఉద్యమ సంఘాలను నమ్మితే, వారికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే వాళ్ళే ఉన్న డేటా అంతా కూడా తీసుకొచ్చి మీకు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి కాలయాపన వేయకుండా దయచేసి త్వరితగతిన ఉద్యమకారులకు బెనిఫిట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నానన్న.